ఈరోజు చాలా సుదినం ఇది. ఆంధ్ర రాష్ట్రం కోసం అసూలు బాసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగులటువంటి విగ్రహాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో 6.5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇది తెలుగు రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి మహనీయుని మర్చిపోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి సారథ్యంలో ఈ అమరావతిలో ఈ యొక్క మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం నిజంగా చాలా సంతోషము. ఇటు మహనీయులను మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మనకు గుర్తు చేస్తుంది. ఈ 125వ జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహావిష్కరణ సందర్భంగా నేను పొట్టి శ్రీరాములు గారి మీద ఒక పాట కూడా రాసి నిన్ననే యూట్యూబ్లో విడుదల చేయడం కూడా జరిగింది. దయచేసి అందరూ కూడా ఆ యూట్యూబ్లో ఆ పాటను వీక్షించి మనము ఆయనకు హృదయపూర్వకంగా నివాళులు అర్పిద్దాము. ఇట్లాంటి మహత్ కార్యక్రమాలు సాధ్యమయ్యేది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లనే. చరిత్రను ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మనం మర్చిపోయినా మన చరిత్రలో మనం మర్చిపోకూడదు. మన భావితరాల వారికి మనం గుర్తు చేస్తూ ఉండాలి. ఈ రాష్ట్రంలో ఈరోజు మనం ఇలా ఐకమత్యంగా మన సంస్కృతి మీద మనం పట్టుకలిగి ఉన్నామంటే కారణం ఆ మహనీయుడే. అటువంటి వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చరిత్ర చదవాలి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఆయన చేసినటువంటి త్యాగానికి. మనం అందరం కృతజ్ఞులం వాళ్ళకి, మనం రుణపడి ఉన్నాం వాళ్ళకి. ఈరోజు మన రాష్ట్రం అంటూ చెప్పుకొని తలెత్తుకుని తిరుగుతున్నామంటే అది వారి గొప్పతనమే. ప్రాణాలు అర్పించారు వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం ఈరోజు? కనీసం వారి ఫోటో కూడా మనం పెట్టుకొని మనం పూజించట్లేదు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని మనకిచ్చినటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని మనకిచ్చినటువంటి ఆ మహనీయుని మనం మర్చిపోకుండా ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకుంటూ ఆజన్మాంతం మనం వాళ్ళకి రుణపడి ఉన్నాం. మనము ఇట్లాంటి రాజధాని ప్రాంతం, అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ విగ్రహం కొన్ని వందల సంవత్సరాలు ఒక జాతి నిర్దేశక, మన జాతికి గుర్తు తెచ్చిన వ్యక్తిగా ఒక గుర్తుగా ఇక్కడ ఉండిపోతుందని నేను మనసా వాచిస్తూ ఇటువంటి కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని డూండి రాకేష్ గారు ఆర్యవైశ్య కమిటీ చైర్మన్, ఈ ట్రస్ట్ చైర్మన్ కూడా భుజస్కంధాల మీద వేసుకొని రాత్రింబవళ్ళు కష్టపడి మార్చి 16వ తేదీ కల్లా రెడీ కావాలని వాళ్ళు చేసిన కృషి నా కళ్ళతో నేను చూశాను. నిజంగా ప్రశంసనీయం. రాకేష్ గారికి, వారి మిత్ర బృందానికి, వారి కమిటీ సభ్యులకు అందరికీ కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి. అమరజీవి పొట్టి శ్రీరాములు వారి పాట పల్లవి. ఆంధ్ర రాష్ట్రమా ఘటించు అంజలి, ఓ తెలుగు రాష్ట్రమా ఇవ్వాలి నివాళి. చెరిగిపోని చరితం పొట్టి శ్రీరాముల జీవితం, ఆరిపోని దీపం అతని ప్రాణత్యాగం. మరచిపోతే మనకు మనుగడే లేదు రాష్ట్రమా, అంజలి ఘటించకుంటే తప్పు ఓ తెలుగు రాష్ట్రమా. అసువులు బాశాడు ఆంధ్ర రాష్ట్రం కోసం, ఆకలి మరిచాడు ఆత్మ గౌరవం కోసం. ప్రత్యేక రాష్ట్రంకై పోరాడి అమరజీవి అయ్యాడు పుణ్యభూమిని వదిలి. ఆరాధ్య పురుషయ్యాడు ప్రాణాలను వదిలి. జోహార్ జోహార్ అమరజీవి జోహార్, జోహార్ జోహార్ పొట్టి శ్రీరాములు జోహార్. గాంధేయవాదమాయే తన జీవన వేదం, చూప తగదంటూ చాటినాడు కులమతాల భేదం. హరిజనోద్ధరణ తనకు లక్ష్యమాయనే, సమాజ నిర్మాణం తనకు ధ్యేయమాయనే. జోహార్ జోహార్ అమరజీవి జోహార్, జోహార్ జోహార్ పొట్టి శ్రీరాములు జోహార్. సాహితీ ప్రియ పచ్చిపుల్ శిశునారాయణ. ఈ పాటను మీరు అనిలా క్రియేషన్స్ గుంటూరు యూట్యూబ్ ఛానల్లో చూసి మీరు వినొచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.